జై శ్రీకృష్ణ. దేవయాని ఇంకా యయాతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దేవయానితో పాటు శర్మిష్ఠ కూడా యయాతి ఇంటికి వెళ్ళింది. అయితే దేవయాని ఇంకా యయాతి చాలా ఆనందంగా ఉండడము శర్మిష్ఠ చూసి తట్టుకోలేకపోయింది. తనకి యయాతితో ఉండాలి అన్న కోరిక పుట్టింది. అదే సమయంలో దేవయాని కూడా కడుపుతో ఉండడం వల్ల శర్మిష్ఠకి యయాతితో ఉండాలన్న కోరిక బలంగా పెరిగి తను యయాతితో కలిసి ఒకటిగా కలిసిపోయింది. దీనివల్ల శర్మిష్ఠ కూడా గర్భం దాల్చింది. అయితే శర్మిష్ఠ ఇంకా దేవయాని ఇద్దరూ కలిసి 5 పిల్లలకు జన్మనిచ్చారు. అయితే దేవయానికి శర్మిష్ఠ ఇంకా యయాతి కలిసి ఉంటున్నారన్న విషయం తెలియగానే దేవయాని యయాతిని నిందించింది. అలాగే తన కోపం తట్టుకోలేక వెంటనే శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. శుక్రాచార్యులు చాలా కోపం తెచ్చుకొని యయాతిని నువ్వు వెంటనే వృద్ధునిగా మారిపో అని చెప్పేసి శపిస్తారన్నమాట. అయితే యయాతి ఇంకా దేవయాని తనని బ్రతిమిలాడగా ఆ యొక్క శాపాన్ని కొద్దిగా ఉపసంహరిస్తారు. ఎవరైనా నీ యవ్వనం తీసుకుంటే వాళ్ళ యవ్వనం నీకొచ్చి నీ వృద్ధాప్యం వాళ్ళకి వెళ్తుంది అని. వెంటనే యయాతి తన 4 కుమారులైనటువంటి యదువు, తుర్వసు, ద్రుహ్యు, అనువు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి తన వృద్ధాప్యాన్ని తీసుకొని వారి యవ్వనాన్ని ఇవ్వమని అడుగుతాడు. కానీ ఎవ్వరూ దానికి అంగీకరించలేదు. వారి చిన్న కుమారుడైనటువంటి పూరువు మాత్రం తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చేసి తన తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత యయాతి మళ్ళీ యవ్వనంలోకి వచ్చి రాజ్యభోగాలన్నీ అనుభవిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఎంతో సుఖ సంతోషాలతో మునిగిపోయాడు. అతనికి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా మనసు తృప్తి చెందడం లేదు, మనసు శాంతించడం లేదు. రోజు రోజుకి అతనిలో ఆశ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. తర్వాత చాలా సంవత్సరాలకి అతను తన కుమారుని దగ్గరికి వెళ్ళి, కుమార, భోగాలు తృప్తిని ఇవ్వవు. మనిషి ఎన్ని అనుభవించినా తృప్తి రాదు. ఆశను జయించిన వాడే నిజమైన రాజు. కావున నీ యవ్వనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అతను తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి వృద్ధాప్యంలోకి మారి అడవుల్లోకి తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చూద్దాం ముందుగా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.